హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చుట్టూ క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి శిల్పారామం టూర్ ఇవాళ మీతోటి షేర్ చేసుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి హైటెక్ సిటీలో. సో ఇలాగా సైబర్ టవర్స్ ట్రాఫిక్ సిగ్నల్ దాటిన తర్వాత ఇలాగ మెయిన్ రోడ్లో ఉంటుందండి. సో ఈ శిల్పారామం రావడానికి నంబర్ ఆఫ్ బస్సెస్ అలాగే క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ మనం ఓలాలో లేదంటే యూబర్లో కూడా బుక్ చేసుకొని రావచ్చు. సో రీజనబుల్ ఛార్జే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి శిల్పారామం ఎంట్రన్స్ అనమాట. సో ఇప్పుడైతే టికెట్ తీసుకోవడానికి వెళ్దాము. సో ఇక్కడ టికెట్ వచ్చేసి చిన్నపిల్లలకి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, అలాగే పెద్దవాళ్ళకి వచ్చేసి 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బిలో 4 ఇయర్స్ ఉండే వాళ్ళకి వచ్చేసి ఇక్కడ టికెట్ ఏం ఛార్జ్ చేయట్లేదు. 4 to 10 ఇయర్స్ ఉండే వాళ్ళకి వచ్చేసి 20 రూపీస్ అనమాట, అలాగే పెద్దవాళ్ళకి వచ్చేసి 60 రూపీస్ అండి. సో ఇప్పుడైతే టికెట్ తీసేసుకుందాము. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం బయట ఫుడ్ కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే బయట ఫుడ్ని లోపల అలౌ చేస్తున్నారు. సో లోపల తినాలనుకుంటే ఫుడ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, బట్ డబల్ ఛార్జ్ చేస్తున్నారండి ఇక్కడ. సో వాటర్ అయితే డ్రింకింగ్ వాటర్ అన్ని చోట్ల అవైలబుల్గా ఉంది. సో ఫుడ్ వచ్చేసి నా సజెషన్ ఏంటంటే మీరు ఓన్గా తీసుకొచ్చుకోండి. సో ఇక్కడ మనం టికెట్ తీసుకున్నాక లోపలికి వచ్చే దగ్గర ఇలాగ చెక్ చేస్తారనమాట. అంటే మన టికెట్ని స్కాన్ చేసుకోవాలి. సో ఒక రూట్ మ్యాప్ అయితే పెట్టేశారండి, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఈ రూట్ మ్యాప్లో ఉన్నాయి. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎగ్జిట్ గేట్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి లోపలికి వెళ్ళే దారి ఉంటుందండి. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము. ఇలాగే ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది చూడడానికి. అయితే 2 కళ్ళు చాలా అండి, చాలా గ్రీనరీగా అలాగే మంచి మంచి పూల మొక్కలతోటి చాలా బాగా చేశారండి. సో 5 ఇయర్స్ బ్యాక్ ఉండే శిల్పారామంకి ఇప్పుడుండే శిల్పారామంకి చాలా తేడా అయితే ఉందండి. ఇప్పుడైతే చాలా చాలా అందంగా ఉంది. ఎటు చూసినా కూడా పచ్చగా పూల మొక్కలతో చాలా చాలా అందంగా ముస్తాబు చేశారు. సో చూసినారు కండి, పూల మొక్కలు అయితే ఎటు చూసినా కూడా చాలా చక్కగా మంచి మంచి పూలతోటి కలర్స్ తోటి చాలా బాగా కనిపిస్తున్నాయి. సో ఇంతకుముందు అయితే ఈ లాన్లోకి ఎంటర్ చేసేవాళ్ళు, అంటే మనం ఎంచక లాన్లోకి వెళ్ళేసి కాసేపు కూర్చొని సేద తీరొచ్చు అనమాట. కాకపోతే ఇప్పుడు ఈ లాన్లోకి అలవ్ లేదండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి రైట్ సైడ్ కూడా ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయండి. షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి చాలా చాలా షాపింగ్ ఏరియా అయితే ఇక్కడ చాలా ఉందండి. సో షో పీసెస్ కానీ లేదంటే చెప్పలు కానీ ప్రతి ఒక్కటి, వంటింటికి కావాల్సిన సామాగ్రి కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరుకుతాయి. బయట ప్రైస్తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా రేట్ చెప్తున్నారండి. సో ఇది సైడ్ కొన్ని షాప్స్ మాత్రమే ఉన్నాయి, ఇక్కడ లోపల చాలా షాప్స్ ఉన్నాయి. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎందుకంటే ఇప్పటికే ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది. సో ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చూపించడానికి నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్కి వెళ్ళామంటే మొత్తం అంతా షాపింగ్ ఏరియా అనమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ మంచి మంచి పూల మొక్కలతోటి ఫోటో తీసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఈ లొకేషన్ వచ్చేసి. సో ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ అండి. సో మనం స్ట్రైట్గా లోపలికి వెళ్ళినట్టయితే మొత్తం అన్నీ కూడా షాప్స్ అలాగే ఐస్ క్రీమ్ పార్లర్స్ చాలా ఉన్నాయండి. మనం ఓపిక్గా ఒక 4-5 గంటల పాటు తిరిగామంటే మాత్రం మొత్తం అంతా చుట్టేసేయచ్చు అనమాట. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి లాన్ మొత్తం అంతా కూడా ఇలా డెకరేట్ చేశారు, చాలా చక్కగా ఉంది. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ చాలా చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి. ఫ్లవర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి, డేరా, చామంతి, అలాగే ఈ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. కళ్ళు అయితే తిప్పుకోనివన్నమాట ఈ ఫ్లవర్స్ అన్నింటినీ చూస్తుంటే. చాలా గ్రీనరీగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇక్కడికి వచ్చామంటే మాత్రము. సో పల్లె వాతావరణంలో మనం సేద తీరుతున్నామనే ఫీలింగ్ మనకు వస్తుందండి ఈ శిల్పారామంలోకి ఇప్పుడు మనం ఎంటర్ అయినట్టయితే. సో ఇదండి, ఇక్కడ వచ్చేసి ఇలాగ ఫ్రంట్కి వెళ్ళినట్టయితే కొద్దిగా షాపింగ్ ఏరియా ఉంది. సో అలాగే బోటింగ్ ఏరియా కూడా ఉందండి, కావాలనుకునే వాళ్ళు బోటింగ్ కూడా చేయొచ్చు అనమాట. 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈచ్ పర్సన్కి. సో బోటింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ మొత్తం అన్నీ కూడా పింగాణితో చేసినటువంటి సామాగ్రి అయితే చాలా చాలా ఉందన్నమాట. అలాగే చెక్కకి సంబంధించినటువంటి అంటే వుడ్ ఫర్నిచరు, అలాగే చాలా వెరైటీస్ అయితే ఇక్కడ చాలా కనబడుతున్నాయి కదా. సో షాపింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయండి. సో కాకపోతే కొద్దిగా కాస్ట్ ఎక్కువగా ఉంటాయన్నమాట. చూసినారు కదండి, ఇదంతా కూడా షాపింగ్ ఏరియా ఇక్కడ కూడా. సో లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మొత్తం అన్నీ కూడా పింగాణికి సంబంధించినటువంటి మెటీరియల్ అనమాట.
కప్స్ కానీ లేదంటే షో పీసెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అలాగే క్లాత్కి సంబంధించినటువంటి ప్రతి మెటీరియల్ కానీ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నాయండి. సో ఇదండి మొత్తం ఈ ఏరియా వచ్చేసి. సో ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ అనమాట, అంటే డోర్కి వేసుకున్నటువంటి హ్యాంగింగ్స్, తర్వాత షో పీసెస్ అన్నీ కూడా ఇక్కడ మొత్తం అన్నీ పెట్టేశారు. సో ఇవన్నీ పింగాణి సామాగ్రి అండి. సో ఇప్పుడు నేను బోటింగ్ ప్లేస్ ఎక్కడుందో చూపిస్తాను. సో కొద్దిగా వెనక్కి వచ్చినట్టయితే ఇక్కడ మనకి బోటింగ్ ఏరియా కనపడుతుంది అనమాట. సో ఇక్కడ బోటింగ్ చేసే వాళ్ళు ఎంచాక బోటింగ్ చేసేసుకోవచ్చు. సో ఈ ఉన్న కొంచెం వాటర్లో ఇక్కడ మొత్తం అంతా కూడా బోటింగ్ చేసుకోవడానికి యూస్ చేశారనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ బోట్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి, అంటే డక్ మోడల్లో చాలా బాగా అందంగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇదండి బోటింగ్ ఏరియా వచ్చేసి, చాలా బాగుంది. సో ఇక్కడ బోటింగ్ రావాలనుకుంటే ఎంచక్క వచ్చేసి ఎంజాయ్ చేయొచ్చు. సో బోటింగ్కి అయితే తక్కువ ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ వాటర్లో వచ్చేసి చిన్న చిన్న కలవ పూలు కూడా ఉన్నాయన్నమాట కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే. సో ఇదే దారి వెంబడి కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి విలేజ్ మ్యూజియం అనేది ఒకటి వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది, అంటే పల్లెటూరులో ఉండే వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇంతకుముందు ప్రతి వృత్తుల వాళ్ళు ఊర్లలో ఉండేవాళ్ళు, ఇప్పుడైతే అవన్నీ కూడా కనుమరుగైపోయాయి అన్నమాట. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ విలేజ్ మ్యూజియంలో చూసినట్టయితే కళ్ళకు కట్టినట్టుగా, అంటే నిజంగా మనుషులే అక్కడ ఇలా చేస్తున్నారా అనే విధంగా చాలా బాగా చేశారండి. చూడ్డానికైతే రెండు కళ్ళు చాలవు, చాలా చక్కగా కనిపిస్తుంది చూడ్డానికైతే. సో పిల్లల్ని తీసుకొచ్చినట్టయితే వాళ్ళకి ఓకే వీళ్ళంటే ఇలా ఉంటారా, వీళ్ళు ఇలా చేస్తారా వర్క్ ఇలాగా అని ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి క్లారిటీ వస్తుందండి. సో ఇప్పుడు విలేజ్ మ్యూజియంలోకి వెళ్ళిపోదాము. ఇది విలేజ్ మ్యూజియం అండి. ఇక్కడ పెద్ద ఎలిఫెంట్ ఉంది కదండి, ఇక్కడ చూడండి కొంతమంది మనుషులు దీనికి పెయింట్ చేస్తున్నట్టు ఇక్కడ పెట్టేశారు. చూడ్డానికైతే రియల్గా మనుషులే చేస్తున్నారేమో అనే విధంగా ఉన్నాయన్నమాట, అంటే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఆ బొమ్మల్ని అమర్చిన విధానం కానీ నిజంగా మనుషులే ఇక్కడ పెయింట్ చేస్తున్నారు, లేదంటే నిజంగా మనుషులే ఇక్కడ జాతరలో ఉంటున్నారా అనే విధంగా ఇక్కడ వాటికి డ్రెస్సెస్ కానీ సో వాటిని చాలా అందంగా డెకరేట్ చేశారనమాట. సో ఇది ఎంట్రన్స్ అనమాట, ఇలా ఉంటుంది. సో ఇక్కడ కొద్దిగా ముందుకు వచ్చినట్టయితే కుమ్మరి వాళ్ళు ఎలా ఉంటారనే థీమ్ అనేది ఇక్కడ పెట్టారండి. సో ఇక్కడ చూసినట్టయితే పల్లెటూర్లలో వడ్లు ఎలా చేస్తారు, అలాగే వాటిని ఎలా విసురుతారు, వాటి నుంచి పిండి ఎలా తయారు చేస్తారు అనే థీమ్ అనేది ఇక్కడ మనకి ఎంట్రన్స్లో కనబడుతుంది అనమాట. చూసారు కదండి, నిజంగా పల్లెల్లో ఇలానే ఉంటుంది అనే విధంగా ఇక్కడ చేస్తారనమాట, అంటే ఇలానే ఉంటుంది నిజంగా పల్లెల్లో కూడా. సో ఇక్కడ ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నట్టు, ఒక పెద్ద ఆయన వచ్చేసి పేపర్ పట్టుకొని చూస్తున్నట్టు చాలా చాలా అందంగా చేశారండి. ఇక్కడ ఈ మనుషులు కూడా నిజంగా మనం తొందరగా పట్టి చూస్తే తప్ప ఇవి బొమ్మలని అర్థం కావు. సో అలాగే మనకి ఎక్కడికి పోయినా కూడా ఈ శిల్పారామంలో ప్రతి చోట డ్రింకింగ్ వాటర్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఇలాగ చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అయితే చేశారు, అంటే మనం ఫేస్ పెట్టేసి ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. సో ఇదివరకు ఈ 2 బొమ్మలు మాత్రమే ఉండేటివి, ఇప్పుడు ఈ 3 కూడా అరేంజ్ చేశారండి కొత్తగా. అలాగే ఊర్లలో రచ్చబండ అంటారు కదండి, ఇలాగ చెట్లు దగ్గర చాలామంది కూర్చోవడానికి ఇలాగ ఉంటాయన్నమాట. సో ఇక్కడ కూడా అలాగ అరేంజ్ చేశారు. ఇది వచ్చేసి కుమ్మరి వాళ్ళ ఇల్లు అండి, అంటే కుండలు ఎలా తయారు చేస్తారు, సో తయారు చేసినట్టువి ఎలాగా అరేంజ్ చేస్తారు, ఎలాగ పెడతారు, ఎలా తయారు చేస్తారు అనేది మొత్తం ఈ థీమ్ అనేది ఇక్కడ పెట్టారండి. సో ఇది కూడా చూడడానికి చాలా చాలా రియల్గా అనిపిస్తుంది అనమాట. సో దీని పక్కన వచ్చినట్టయితే ఇక్కడ సో గంగిరెద్దుతో ఏదో సంథింగ్ ఇక్కడ చేస్తున్నారండి విన్యాసాలు. సో ఇక్కడంతా అంటే సంక్రాంతికి 2 days ముందు కాబట్టి కొద్దిగా హడావిడిగా ఉంది ఇక్కడ. సో మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా రకరకాల థీమ్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయన్నమాట, అంటే పల్లెటూరులో తులసి మొక్కకి ఎలా పూజ చేస్తారు, సో ఇలాగా డిఫరెంట్ అంటే కటింగ్ చేసే ఎలాగ చేస్తారు ఊళ్ళల్లో అయితే, సో కూరగాయలు అమ్మే వాళ్ళు ఎలాగ వస్తారు, ఈ మొత్తం అన్నీ కూడా డిఫరెంట్ థీమ్స్ తోటి చాలా బాగా అరేంజ్ చేశారు. సో ఈ పక్కన చూసినట్టయితే
బొమ్మలు అంటే బొమ్మలు తయారు చేసే వాళ్ళు ఎలాగ చేస్తారు, లేదంటే వాటికి పెయింటింగ్స్ ఎలాగ వేస్తారు అనేది కూడా ఇక్కడ బుట్ట బొమ్మల తయారీ విధానం అనేది చూపించారనమాట. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ ఒక మనిషి వచ్చేసి వీటికి పెయింట్స్ చేస్తున్నట్టు, ఇంకొకరు వచ్చేసి ఏదో ప్రిపేర్ చేస్తున్నట్టు ఇక్కడ మొత్తం అంతా కూడా చాలా బాగా రియల్గా చూపించారు. సో వాళ్ళు తయారు చేసినటువంటి బొమ్మలన్నీ కూడా గోడలకి ఇలాగా హ్యాంగ్ చేసినట్టు ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా చాలా బాగా పెట్టారండి. సో ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినట్టయితే గిరిజన జీవనశైలి ఏ విధంగా ఉండేది పూర్వం అని చెప్పేసి ఇది కూడా చూపించారు. అలాగే ఇక్కడ వచ్చేసి సంక్రాంతి టైంలో వచ్చేసి గంగిరెద్దు అలాగే హరిదాసులు ఎలా వస్తారనే థీమ్ కూడా అది ఇక్కడ అరేంజ్ చేశారండి. ఇక్కడ గంగిరెద్దు అలాగే హరిదాస్ని కొత్తగా అరేంజ్ చేశారండి. ఇంతకుముందు ఈ 2 బొమ్మలే ఉండేవి. సో ఇక్కడ మనం లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ గిరిజన జీవన శైలి ఏ విధంగా ఉండేదని చెప్పేసి చాలా బాగా బొమ్మల్ని చూపించారండి. సో ఒకసారి చూసేద్దాం దాన్ని కూడా. చూస్తున్నారు కదండి, సో వాళ్ళ ఇంట్లో ఎలా ఉండేది అన్నీ కూడా పిల్లలకు ప్రతి ఒక్కటి అర్థమయ్యే విధంగా వీళ్ళు చాలా బాగా డెకరేట్ చేశారనమాట. సో ఇదంతా కూడా వేరే వేరే వృత్తుల వాళ్ళు, అంటే చెక్క పని చేసేవాళ్ళు, లేదంటే తాడుతో పని చేసేవాళ్ళు, ఇలాగా డిఫరెంట్ థీమ్స్ అయితే ఇక్కడ అరేంజ్ చేశారనమాట. అలాగే ఇనుపు పనిముట్లు తయారు చేసేవాళ్ళు, ఇలాగ ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా చూపించారండి. సో చాలా రియల్గా అనిపిస్తుంది అన్నమాట వీటిని చూస్తే. నిజంగా ఇక్కడ మనుషులే కూర్చొని తయారు చేస్తున్నారేమో అన్న విధంగా వాటికి ఇక్కడ అరేంజ్ చేస్తారండి. చూడడానికి అయితే చాలా చాలా బాగా అనిపించింది అన్నమాట. అంటే గ్రామంలో సంత ఈ విధంగా జరుగుతుంది. అంటే కూరగాయలు అలాగే పండ్లు ఏ విధంగా అమ్మేవాళ్ళు, అంటే చిలుక జ్యోతిష్యం ఎలా చెప్పించుకునే వాళ్ళు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారండి. ఇక్కడ చాలా చాలా రియల్గా అనిపిస్తుంది. చూసినా కానీ ఇక్కడ వెజిటబుల్స్ అమ్మేవాళ్ళు, అదేవిధంగా బొమ్మలు అమ్మేవాళ్ళు, అదేవిధంగా ఇక్కడ చిలుక జ్యోతిష్యం చెప్పించుకునే వాళ్ళు, ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా అద్భుతంగా వీటిని అరేంజ్ చేస్తారండి. చూడడానికి అయితే చాలా చాలా మంచి ఫీల్ అయితే కలుగుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి చిలుక జ్యోతిష్యం చెప్పించుకునే వాళ్ళు అనమాట. సో పక్కన అంతా కూడా సో ఏమొస్తుందని ఎదురు చూసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అంటే వెయిట్ చేస్తున్నట్టు చాలా బాగా అరేంజ్ చేశారు. సో మనం ఈ పక్కనకి వచ్చినట్టయితే లోహ కార్మికులు, సో వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉండేది, సో కొడవళ్ళు కానీ లేదంటే కత్తులు కానీ ఏ విధంగా తయారు చేసేది అన్నీ కూడా ఇక్కడ చాలా బాగా చూపించారు. సో ఇక్కడ వచ్చేసి కాళహస్తి చెక్క బుట్టలు ఎలా తయారు చేసేవాళ్ళు, అలాగే ఇవన్నీ కూడా చాలా అందంగా తీర్చిదిద్దారండి. అలాగే రోడ్లో ఇక్కడ చూడండి దంచుతున్నారు, ఇది కూడా చాలా క్లియర్గా, అంటే ముందు ఇలాగ చిన్న పెరట్లాగా అరేంజ్ చేసి, సో పక్కన ఇలాగ మనుషుల్ని అరేంజ్ చేసి చాలా చాలా రియల్గా వచ్చేలా చాలా బాగా చేశారనమాట. సో ఇక్కడ మనం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ మరొక థీమ్ కనబడుతుంది మనకు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బొమ్మలు తయారు చేసేవాళ్ళు, అలాగే పెయింటింగ్ వేసేవాళ్ళు, ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా అందంగా చేసి చూపించారు. ప్రతి ఒక్కటి కూడా మనకి రియల్గా మనుషులు నిజంగా చేస్తున్నారనే విధంగా కనిపిస్తాయండి. సో ఇలా చెప్పడం కంటే కూడా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ థీమ్ వచ్చేసి వెదురు బుట్టలు ఎలాగ అల్లేవాళ్ళు అనేది ఇక్కడ చూపిస్తున్నారు. సో వెదురుతోటి బుట్టలు అలాగే చాటలు ఇలాగా ఇక్కడ తయారు చేస్తున్నాం అనమాట. సో ఇదండి ఈ థీమ్ ఇక్కడ. సో ఇక్కడ ఒక ఆమె వంట చేస్తుంది. సో వంట చేసేకి ఎలా ఉంది అరేంజ్మెంట్ అది కూడా మనకి ఇక్కడ క్లియర్గా చాలా బాగా చూపించారు. అలాగే ఇక్కడ ఈ థీమ్ వచ్చేసి ఇంకొక థీమ్ అండి, అంటే కలంకారీ అద్దకం ఎలా చేసేవాళ్ళు అనేది ఈ థీమ్ అనమాట. సో ఇక్కడ ఒక ఆమె చీరల మీద కలంకారీ ప్రింటింగ్ వేసేది మనకి ఇక్కడ
అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్ చూస్తే కనుక. సో ఇదే విధంగా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ మరొక థీమ్ వచ్చేస్తుందండి. సో వడ్రంగి పని చేసేవాళ్ళు ఎలాగ చేసేవాళ్ళు అంటే చెక్కతో సామాగ్రి తయారు చేసేవాళ్ళు, మంచం చేసేది, కానీ ఇక్కడ డిఫరెంట్ థీమ్స్తో చాలా బాగా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా చూపించారనమాట. ఇక్కడ మంచాలు చేస్తున్నట్టు ఈ థీమ్ ఉందండి. సో అలాగే ఇంకొద్దిగా ముందుకు వెళ్ళినట్టయితే చెట్లకు పాదులు ఎలా చేసేవాళ్ళు అంటే నీళ్లు పోవడానికి పాదులు ఎలా చేసేవాళ్ళు అనేది ఇక్కడ ఒక థీమ్ చూపించారనమాట. సో ఇక్కడ ఒక రైతు వచ్చేసి పారతో ఇలాగా పాదులు చేసేస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక ఆమె వచ్చేసి ఈ పాదుల కోసం మట్టిని ఎలా వేసేదో మొత్తం అంతా కూడా ఇక్కడ చాలా బాగా అరేంజ్ చేసేసారు. ఇది కూడా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఈ కొద్దిగా ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ రాజస్థాన్ బొమ్మలాట అని చెప్పేసి ఒకటైతే పెట్టారు, కాకపోతే ఇప్పుడైతే ఇది ఓపెన్లో లేదండి, ఇది క్లోజ్ చేశారు. సో ఈ పక్కన చూసినట్టయితే ఇది వచ్చేసి ఐరన్ వస్తువుల్ని ఎలాగ తయారు చేసేవాళ్ళు అంటే పారని లేదంటే కొడవలి మొద్దుపోయిండే వాటిని షార్ప్గా చేయడానికి ఇది ఒక ప్రాసెస్ అండి. ఇది ఎలా చేసేవాళ్ళు అనేది ఇక్కడ కొలిమిలో వీటిని తట్టేవాళ్ళు అనమాట అప్పటి కాలంలో. ఇప్పుడు కూడా మీరు ఎక్కడైనా చూసినట్టయితే కనబడుతుంది. సో ఆ ప్రాసెస్ ఇక్కడ కూడా చూపించారనమాట. సో ఇదండి ఐరన్ పనిముట్లని బాగా పదునుగా తయారు చేసేదానికి ఒక విధానం అనమాట. ఇక్కడ కూడా ఇత్తడి పాత్రలను ఎలాగ తయారు చేస్తారనేది ఇంకొక థీమ్ చూపించారు. సో ఇదండి ఆ థీము. అలాగే కొంచెం ముందుకు వచ్చినట్టయితే కొండపల్లి బొమ్మలు ఏ విధంగా తయారు చేసేవాళ్ళు అనేది థీమ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇద్దరు మనుషులు ఇక్కడ ఈ కొండపల్లి బొమ్మలను ఎలా తయారు చేస్తున్నారు అనేది ఇక్కడ థీమ్గా బాగా చూపించారు. సో అలాగే కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకి మరొక థీమ్ కనిపిస్తుందండి. సో ఇదంతా కూడా మనకి విలేజ్ మ్యూజియంలో భాగంగానే చూపించారు, చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఒక ఆమె తులసి కోటకి పూజ ఎలా చేస్తుంది, అలాగే చేనేత కార్మికులు ఎలాగా వస్త్రాలను నేస్తారు అన్నీ కూడా చాలా చాలా అందంగా చాలా చక్కగా చూపించారనమాట. ఇది చేనేత వారి ఇల్లు అనమాట. సో ఇదంతా కూడా మనకి విలేజ్ మ్యూజియంలోకి వచ్చేస్తుందండి. సో ఇదైతే విలేజ్ మ్యూజియం అండి. ఇది ఫైనల్గా లాస్ట్ థీమ్ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి రచ్చబండలాగా ఒకటి ఇలాగ వేశారు అంటే వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి. సో ఇదంతా కూడా విలేజ్ థీమేనండి. సో ఇది వచ్చేసి సంక్రాంతికి 2 days ముందుగా తీసినటువంటి వీడియో కాబట్టి సో ఇక్కడ మీడియా వాళ్ళు వచ్చేసి ఏదో సంక్రాంతికి సంబంధించినటువంటి ఒక వీడియో షూట్ చేస్తున్నారండి. ఇక్కడ ఈ శిల్పారామం వీడియో వచ్చేసి ఒక్క వీడియోలో నాకు షూట్ చేయడానికి పాసిబుల్ అవ్వలేదండి. అందుకని చెప్పేసి 3-4 పార్ట్స్గా డివైడ్ చేసి నేను దీన్ని పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి విలేజ్ మ్యూజియం అండి. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.